సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించేంత వరకు కార్మికులను, యువతను, ఆదివాసులను కలుపుకొని తెలంగాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున ఉద్యమాలను ఉధృతం చేస్తాం. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గన్లను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలని ఆర్జీ1 జీఎం కార్యాలయం ముందు రెండో రోజు రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న ఏఐటీయూసీ నాయకులు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూలై 10న జీఎం ఆఫీసుల ముందు ధర్నా జయప్రదం చేయండి. సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ పిలుపు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్న పాలకుర్తి తాజా మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. ప్రభుత్వ భూములను మాజీ నక్సలైట్స్ కు అందజేయండి. సింగరేణి ప్రభావిత ముంపు గ్రామాల నిర్వాసితులకు R&R ప్యాకేజీ త్వరగా అందజేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కలెక్టర్ కు సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షని మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేకంగా కలిసి పలు సమస్యలపై సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు సమస్యలలో భాగంగా గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు అందవలసినటువంటి పరిహార ప్యాకేజీ విషయంలో చాలా సంవత్సరాల తరబడి జాప్యం జరుగుతుందని, చాలా రోజుల నుండి నిర్వాసితులకు రావాల్సిన డబ్బులు అందకుండా వాళ్ల కార్యాలయాల చుట్టూ తిరిగి అసహనానికి గురవుతున్నారని, అదేవిధంగా ముంపు గ్రామాల ప్రజలకు, నిర్వాసితులకు రావాల్సిన R&R ప్యాకేజీని వీలైనంత తొందరగా నిర్వాసితులకు అందజేయాలని, వాళ్లు భూములు త్యాగం చేయటం వల్లనే డ్యాములు ఏర్పడ్డాయని, డ్యాములోని నీటి సౌకర్యంతో వేల మంది రైతులు వ్యవసాయ భూములు సాగు చేసుకుంటున్నారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పాలకుర్తి మండల నాయకులు, అంతర్గా మండల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని, తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండో రోజు మంగళవారం సింగరేణి ఆర్జీ1 జీఎం కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలో GDK2 ఎంక్లైన్ కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు హాజరై కార్మిక సోదరులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. దీక్ష శిబిరాన్ని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సందర్శించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశంలో ఉన్న నూతన బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా ప్రైవేటు వారికి వేలం ద్వారా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, దీనిని వ్యతిరేకిస్తూ సిపిఐ, ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీలు సింగరేణికి వేలం లేకుండా బొగ్గు గనులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయని, అందులో భాగంగా జూలై 5న కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించామని, అదేవిధంగా జూలై 8 నుంచి 12 వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆర్జీ1 బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీ1 జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు సోమవారం నుంచి ప్రారంభం చేసుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ దీక్షల్లో పాల్గొన్న వారందరికీ ఏఐటీయూసీ విప్లవ అభివందనాలు తెలుపుతుందని ఆయన అన్నారు. ఇక సోమవారం హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని 3 జాతీయ సంఘాల నాయకులు కలిసి తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రితో జరిగిన చర్చల్లో సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల ఆర్థిక దోపిడీ జరిగిందనే ఆలోచనతో MMDR చట్టంలో మార్పు చేయడం జరిగిందని అన్నారు అని ఆయన తెలియజేశారు. ఏదేమైనప్పటికీ సింగరేణికి బొగ్గు గనులను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరటం జరిగిందన్నారు. అదేవిధంగా జూలై 10న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని, జూలై 17న హైదరాబాద్ లో వేలం
ఆర్ఎండ్ఎస్ఏ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనైనదని, దీనిని విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఉద్యమం చేయాలని ఏఐటీసీ యూనియన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు మొన్న 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ల ఆఫీసు ముందు ధర్నాలు చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 8వ తేదీ నుండి వారం రోజులు జిఎం ఆఫీసు ముందు నిరాదీక్షలు చేస్తా ఉన్నాం. రేపు జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు ధర్నాలు, 17వ తారీఖు నాడు హైదరాబాద్ లో వేలంపాట పెట్టే ప్రదేశంలో దీనికి వ్యతిరేకంగా ధర్నా చేయాలనేది నిర్ణయమైంది. ఇవాళ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. రాగానే ఏఐటీసీగా కమ్యూనిస్ట్ పార్టీగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఎల్లందు ట్రైబల్ ఏరియా, అది 170 యాక్ట్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ వేరే వాళ్ళు బొగ్గు తీయకూడదు. ట్రైబల్ యాక్ట్ ఉన్నటువంటి ఏరియాలో అయితే గవర్నమెంట్ కంపెనీ తీయాలి, లేదంటే ట్రైబల్ సొసైటీ తీయాలి. కానీ అరవిందో కంపెనీకి ఇవ్వడం అది చట్టవిరుద్ధంగా రద్దు చేయాలని చెప్పేసి కోరాం. సత్తుపల్లిలో ఓపీ తీస్తే దాని చుట్టూ సింగరేణి కంపెనీకి సంబంధించిన భూములే ఉన్నాయి, వాటిల్లోనే ఓపీ పోయాల్సి వస్తుంది. కానీ సింగరేణిలో ఓపీ పోనీయకపోతే అవంతిక కంపెనీ కూడా తీయలేడు. కానీ దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరాం. నిన్ననే ఏఐటీసీ యూనియన్ ఇంకా కొన్ని సంఘాలు కలుపుకొని ముగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ లో కలిశాం. నేను, మన యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు మేము కలిశాం. కలిసిన సందర్భంలో వారికి చెప్పాం, గతంలో 2 అలాట్మెంట్ ఏదైతే అయినాయో అది చట్ట విరుద్ధం, వాటిని రద్దు చేసి సింగరేణికి ఇవ్వండి. అట్లాగే ఈ యొక్క శ్రావణపల్లి మైన్కి ఎవరు టెండర్ వేయట్లేదు, ఇప్పుడు వరకు 4 సార్లు పిలిచిన ఎవరు రాలేదు, దాన్ని కూడా నామినేటెడ్ పద్ధతుల్లో సింగరేణికి ఇవ్వండి KK6 అది కూడా అడిగాం. కిషన్ రెడ్డి గారు కూడా పాజిటివ్ గానే స్పందించారు. ఆయన మేము చట్టానికి లోబడి అవకాశం ఉన్న మేరకు సింగరేణికి మేము అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. మేము చెప్పాం, చట్టంలో కూడా ఎట్లా అవకాశం ఉందో చెప్పాం. 3 సార్ల కంటే ఎక్కువ టెండర్లు చూసిన ఎవరు రాకపోతే సింగరేణికి పబ్లిక్ సెక్టర్కి ఇవ్వచ్చు. అట్లనే ఎల్లందు, సత్తుపల్లి కూడా చట్ట విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రద్దు చేసి సింగరేణికి ఇవ్వండి. ఈ 4 బావులతో పాటు ఇప్పుడు కొన్ని పాత బావిలే కానీ ఎక్స్టెన్షన్ రాక ఆగిపోయినాయి. రామకృష్ణాపురం ఓసీ కానీ, కొత్తగూడెం VK7 కానీ, ఎల్లందు JVR ఓసీ, JKOC 1 ఏదైతే రొంపేడు మైన్ ఉందో అది కానీ, మణుగూరులో OC2 ఏదైతే డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉందో ఈ 4కి కనుక కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఇవి 4, అవి 4, 8. తాడిచెర్ల 2 మైన్ ఒకటి వస్తే 9. ఈ 9 బావులు వస్తే సింగరేణికి ఇంకో 15-20 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది. మీరు తెలంగాణ బిడ్డ, మీరు బొగ్గల శాఖ మంత్రిగా రావడం సంతోషం. మీరు మాకు ఇది ఇప్పియాలని చెప్పేసి కోరితే వారు ఐఆమ్ విత్ సింగరేణి అని స్పష్టంగా చెప్పారు. నేను సాధ్యమైనంత వరకు సహకరిస్తానని చెప్పారు. 2వ రోజు నిరాహార దీక్షల్లో 2 ఇంక్లైన్ కు చెందిన ఏఐటీయూసీ నాయకులు ఎస్ వెంకటరెడ్డి, మిట్టా శంకర్, ఫిట్ కార్యదర్శి పర్లపల్లి రామస్వామి, నాయకులు పొన్నాల వెంకటయ్య, గుడాల శ్రీధర్, బండారి శ్రీనివాస్, జలపతి, పి శంకర్, రవికుమార్, సదా మల్లేష్, పంచిక సదయ్య, భిక్షపతి, సదానందం, సిద్ధ కనకరాజు కూర్చోగా, ఇంకా ఈ కార్యక్రమంలోని ఏఐటీయూసీ, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్, మద్దెల దినేష్, తాని రాజుబాబు, వన్నాల లక్ష్మీనారాయణ, దాసరి శ్రీనివాస్, బిట్టు వెంకటేశ్వర్లు, చెప్యాల మహేందర్ రావు, జనగామ జగదీశ్వర్, పడాల కనకరాజు, రేణికుంట్ల ప్రీతం, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించేంత వరకు కార్మికులను, యువతను, ఆదివాసులను కలుపుకొని తెలంగాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు.
గోదావరి ఖని హెచ్ఎంఎస్ కార్యాలయంలోని మంగళవారం రియాజ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డికి బొగ్గు శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి కిషన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి బ్లాక్ చేసే కుట్రలో భాగమే హైదరాబాద్ లోని వేలంపాటకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలపై ఉందని అన్నారు. గతంలో వేలంపాట ప్రక్రియ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన తెలంగాణ సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయని, ఆ బొగ్గు బ్లాకులు ఆదివాసీలకు చెందాలని లేదా ప్రభుత్వ సంస్థలకు చెందాలి కానీ కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రైవేటు కంపెనీకి కేటాయించిందని ఆరోపించారు. ఇది వరకు కేంద్ర ప్రభుత్వం వేలంపాట వేసిన బొగ్గు బ్లాకులతో పాటు శ్రావణపల్లి ఇంకా 5 బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించేలా ఉద్యమాలు చేస్తామని ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సింగరేణి ప్రమాదంలో ఉంది. 2 లక్షల ఉద్యోగాలు మాయమయ్యే అవకాశం ఉంది బొగ్గు బ్లాక్ల వేలంపాటతో. దీన్ని గమనించిన మేము సింగరేణి తెలంగాణ కార్మిక సంఘాల ఐక్య వేదిక, సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం కోదండరామ్ గారి నాయకత్వంలో నడుస్తుంది, IFTU2, AIFTU, TNPC అందరం కలిసి గత 21వ తారీఖు నుండి మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ సమస్య అన్నది అందరి సమస్య. అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వం వెరీ చాలాకిగా బొగ్గు పరిశ్రమల మంత్రిగా, బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డకిచ్చి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి సింగరేణి బ్లాక్లన్నీ పేల్చడానికి చేస్తున్న కుట్రలో భాగమే హైదరాబాద్లో వచ్చి ఆయన వేలంపాట ఏదేది పెడదామని సమీక్ష చేయడం జరిగింది. దానికి వ్యతిరేకించవలసిన బాధ్యత అన్ని సంఘాలపైన ఉన్నది. సరే, రాకపోని మొదటి నుండి కోవట్ ఆపరేషన్ వాళ్ళు, ఏటీసీ వాళ్ళు ఉద్యమాలు ఎవరు చేద్దామన్నా దానికి ఎట్లా పంక్చర్ చేద్దామని చూస్తారు. ప్రభుత్వంలో ఉన్నది ఐఎన్టీసీ కాబట్టి ఐఎన్టీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాలేరు. మేము చేస్తున్న కార్యక్రమం సింగరేణికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా అనుకూలంగానే ఉంటుంది. బొగ్గు బ్లాక్లు వస్తే ఉద్యోగాలు వస్తాయి, రెవెన్యూ వస్తుంది రాష్ట్రానికి. ఇంత పెద్ద కంపెనీ ఏది లేదు. దీని మీద 50% బడ్జెట్ రాష్ట్రానికి మన దగ్గర నుండి ట్యాక్సెస్ రూపకంగా వస్తుంది. జీతాలు మన ట్యాక్సెస్ రూపంగా మన కంపెనీ కార్మిక కష్టార్జితంతో ట్యాక్సెస్ రూపంగా పేమెంట్ చేస్తున్నాం. ఇటువంటి కంపెనీ సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే సపరేట్ దుకాణాలు పెట్టి నాటకాలు చేస్తున్నారు. ఆ నాటకాలు బంద్ పెట్టండి. సకల జనుల సమ్మెలాగా ఆర్గనైజ్ చేయాలి. సింగరేణి వ్యాప్తంగా ముందు జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. 12వ తారీఖు నాడు RG1, 13వ తారీఖు నాడు శ్రీరాంపూర్ ఏరియా, 15వ తారీఖు నాడు RG3 ఏరియా, 16వ తారీఖు నాడు మందమారి, 19వ తారీఖు నాడు RG2, 20వ తారీఖు బెల్లంపల్లి, గొల్లెటి, 21 ఎల్లందు, 22 కొత్తగూడెం, 23 మనుగూరు, 24 భూపాలపల్లి. దీని తర్వాత పెద్ద ఎత్తున మేమందరం కలిసి 29 నాడు సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు, కొత్తగూడెం ఆఫీస్ ముందు మనం 1 డే నిరాహార దీక్ష, అప్పుడు అందరినీ కలుపుకొని ఫ్యూచర్ కార్యక్రమం కూడా చేపడతాం అనేది మేము నిర్ణయం తీసుకున్నాం. కనుక బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు.
డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని 7600444330 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూలై 10న జిఎం ఆఫీసుల ముందు ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కమిటీ సమావేశం మంగళవారం ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక భారతదేశంలోని బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని సింగరేణి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అన్వేషించిన బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు కేటాయించకుండా గుత్త పెట్టుదారులకు బడా వ్యాపారస్తులకు ఈ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించింది. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణలోని సింగరేణి బొగ్గు బ్లాక్ల రక్షణ కోసం జూన్ 21 నుండే నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, నిరసన పోరాటంలో భాగంగా తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 5న జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా విజయవంతమైందని, అలాగే జూలై 10న సింగరేణి జిఎంల ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించారని, జూలై 10న సాయంత్రం 4 గంటలకు ఆర్జీ1 జిఎం ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటు గుప్త పెట్టుబడిదారులకు కట్టబెట్టాలనే ఆలోచనతో తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారము బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే మన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను ప్రైవేటు వారికి అప్పచెప్పాలనే నిర్ణయంతో జరుగుతూ ఉన్నది. దీన్ని పూర్తి స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. పోరాటం కూడా పెద్ద ఎత్తున మే నెల 21వ తారీఖు నుంచి దశలవారీ పోరాటాలు కూడా సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు సిఐటియుగా అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ నిర్ణయాలలో భాగంగా ఈరోజు రామగుండం బ్రాంచ్ 1 కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు 10వ తారీఖు నాడు రామగుండం 1 డివిజన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతూ ఉన్నాం. ఈ ధర్నాతో కాకుండా అలాగే 18వ తారీఖు నాడు కూడా సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది. దీన్నంతా కూడా సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే అనేక మైన్స్ సింగరేణికి సంబంధించిన మైన్స్ కాలం చెల్లిపోయి బొగ్గు నిల్వలు అయిపోయి ఉన్న పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 15-18 మైన్లకు పర్మిషన్ పెట్టినప్పటికీ కూడా ఆ పర్మిషన్ ఇవ్వకుండా వచ్చే మైన్స్ అంటే సింగరేణి యాజమాన్యమే అన్వేషించి బొగ్గు బ్లాక్లను కనుగొంటే ఆ అన్వేషించిన పేరుతోటన్నా కూడా కనీసం సింగరేణి సంస్థకు అప్పచెప్పకుండా ప్రైవేటు వారికి అప్పచెప్పడం అంటేనే ఇది పెద్ద ఎత్తున ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు బొగ్గును ప్రకృతి సహజ సంపదంగా వచ్చిన బొగ్గును ఇతర పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో కూడా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూనే ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బొగ్గు గనులను మా సింగరేణికి మా బొగ్గు మా తెలంగాణ మా సింగరేణికి సంబంధించిన ఈ బొగ్గు గనులను సింగరేణికి అప్పచెప్పకుంటే మరొక తెలంగాణ సాధన కోసం ఏదే విధంగానైతే పోరాడినామో అదే స్థాయిలో సింగరేణి వ్యాప్తంగా కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్స్ వామపక్ష ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిసి కూడా పోరాడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు దాసరి సురేష్, జి సాయికృష్ణ, ఏ శంకరన్న, వంగల శివరాం రెడ్డి, ఈ వెంకటేశ్వర్లు, నంది నారాయణ, సాగర్, జంగాపల్లి మల్లేష్, సిహెచ్ లక్ష్మణ్ బ్రాంచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పాలకుర్తి తాజా మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు.
పాలకుర్తి మండలం జెడ్పీటీసీగా పదవి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం పాలకుర్తి మండలం ప్రజా పరిషత్ అధికారులు జెడ్పీటీసీ కందుల సంధ్యారాణిని శాలువలతో ఘనంగా సన్మానించారు. పాలకుర్తి రైతు వేదికలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి కందుల సంధ్యారాణి హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు అందించిన సహకారం మరువలేనిదని, గత 5 సంవత్సరాలుగా పాలకుర్తి జెడ్పీటీసీగా మండలానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకి వారి సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. పాలకుర్తి మండల ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. నేటితో వారి బాధ్యత ముగియలేదని, ప్రజలందరి ప్రతి సమస్యలో నేను ముందుంటానని తెలిపారు. మండల ప్రజల సహకారంతోనే ఈ మండలానికి సేవ చేసే భాగ్యం కలిగిందని, ఈ సందర్భంగా పాలకుర్తి మండల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకి నిస్వార్థంగా మా వైపు నుండి సేవలు అందించిన స్థానిక సంస్థలలో మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. సర్పంచ్ ఏమో మహిళ ఉంటుంది, వాళ్ళ భర్త మాత్రమే, వాళ్ళ భర్తమో అన్నో తమ్ముడో తండ్రో ఎవరో ఒకరు ముఖ్య పాత్రలో బాధ్యతల్ని చేపట్టి పనిచేస్తూ ఉంటారు. ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, దాదాపుగా స్థానిక సంస్థలలో పనిచేస్తున్న ప్రతి మహిళకి పూర్తిగా ఆ బాధ్యతల్ని నిర్వహించేటువంటి హక్కు పొందలేదు. కానీ నేను మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అధికారుల యొక్క సహకారంతో పూర్తిగా 100% నేరుగా ప్రజలకి పనిచేసేటువంటి అవకాశం తీసుకున్నాను. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి అందరు అధికారులు, అంతకుముందు ఎంపీడీఓగా శివాజీ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత మనకి ఎంపీఓ గారు మరి ఇన్ఛార్జిగా ఉన్నారు అప్పుడు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి లలిత గారు కావచ్చు, ఇప్పుడున్న మేడం కావచ్చు, ఎంపీడీఓ తర్వాత ఎంపీఓ, సెక్రటరీస్, మండలానికి సంబంధించిన అధికారులందరూ పూర్తిగా సహకారాన్ని అందించారు. ఏ రాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యారు. ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు వారికి తెలియజేస్తే వెంటనే నాకు ఫాలోఅప్లో ఉన్నారు. ఎప్పుడు కూడా పదే మేము చెప్తూ ఉంటాం, అధికారులు ప్రజాప్రతినిధులు జోడెడ్లలాగా ఉన్నప్పుడే, బండికి 2 చక్రాలలాగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రజలకి మనం పనిచేయగలుగుతామని ఆ రకంగా పూర్తిగా మీరు సహకారాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జిల్లాల్లో పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి క్యాడర్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ, పెండింగ్ కోర్టు కేసులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఉద్యోగ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బదిలీలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జిల్లా క్యాడర్ పోస్టుల బదిలీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులలోని నిబంధనల ప్రకారం 4 సంవత్సరాలు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, అదే సమయంలోనే 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, జూలై 9 నుంచి జూలై 12 వరకు బదిలీల కొరకు దరఖాస్తును స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలో 4 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉద్యోగులు శాఖ పరిధిలోని ఖాళీల తుది జాబితాను రూపొందించి ఉద్యోగస్తులకు అందుబాటులో పెట్టాలని, 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులలోని ప్రాధాన్యత క్రమం వరుసలో బదిలీలు చేపట్టడం జరుగుతుందని, జిల్లా స్థాయి క్యాడర్ బదిలీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బదిలీ కోసం వచ్చినటువంటి దరఖాస్తు వివరాలను నమోదు చేసి పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి నిబంధనల ప్రకారం బదిలీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని, జిల్లా స్థాయి క్యాడర్ పోస్టుల బదిలీ దరఖాస్తులను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించి
పరిశీలిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఖజానా శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలు, రెవెన్యూ శాఖ మొదలగు వివిధ శాఖల్లో బదిలీల ప్రక్రియ స్థితిగతులు వివరాలను కలెక్టర్ తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు వివరాలు శనివారం నాటికి అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. కమాన్పూర్ మండలం కేంద్రంలోని లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం రోజు తనిఖీలను నిర్వహించారు. ఈ మేరకు కమాన్పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ సమీపంలో ఉన్న కిరాణా షాపు, కంగన్ హాల్ దుకాణాలలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ కాంటాలను పరిశీలించి స్టాంపు లేనివి, తూకాలు సరిగా లేనివి కాంటాలు సీజ్ చేసి కిరాణా షాపుల్లో వివిధ వస్తువుల్లో గడువు ముగించడంతో తనిఖీ చేసి 3 కిరాణా షాపులపై కేసులు నమోదు చేసి 1 కంగన్ హాల్ షాపుల కేసులు నమోదు చేసి వీరిపై 14,000 ఫైన్ వేసినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి, జిల్లా అధికారి కె విశ్వేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ పాల్గొన్నారు. సింగరేణిలోని మైనింగ్ సూపర్వైజర్స్ రక్షణతో కూడినటువంటి ఉత్పాదకతలో భాగంగా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ గా ముందు భాగాన ఉండి సింగరేణి సంస్థ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న మైనింగ్ సిబ్బందికి ప్రమాదాలకు కారకులని యాజమాన్యం మొదటిసారి అయితే ఎల్లో కార్డు, 3 సార్లు కారకులైన వారిపై రెడ్ కార్డు హెచ్చరికలు జారీ చేయటాన్ని ఏఐటియుసి RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం సింగరేణి RG1 ఏరియాలోని గనుల డిపార్ట్మెంట్లు OCP 5లలో ఎల్లో, రెడ్ కార్డు హెచ్చరిక విధానాన్ని రద్దు డిమాండ్ చేస్తూ గని అధికారులకు వినతి పత్రాలు మైనింగ్ సిబ్బందితో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఈ మధ్య కాలంలో CMR 2017 చట్టంలో లేని విధంగా లేని అంశాలను జోడించి రక్షణ అధికారులకు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రమాదాలకు కారకులని సూపర్వైజర్లను మానసికంగా ఒత్తిళ్లకు లోను చేసే విధంగా వారి వ్యక్తిగత పర్సనల్ ఫోన్ నెంబర్ కు మెసేజ్లు పంపడం జరుగుతుందని వారు ఆరోపించారు. దీనివల్ల సూపర్వైజర్ విభాగంలో సంఖ్యాపరంగా చాలా తక్కువగానున్న మైనింగ్ సిబ్బంది సర్దుకొని పనిచేస్తున్న విషయం యాజమాన్యంకు తెలియదా అని వారు ప్రశ్నించారు. మైనింగ్ సిబ్బంది వృత్తిలో భాగంగా గనులపై అధికారుల వలన వచ్చేటటువంటి ఒత్తిళ్లు మరియు కార్మిక వర్గం నుండి వృత్తిరీత్యా వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వచ్చే ఈ ఎల్లో కార్డు మరియు రెడ్ కార్డు మెసేజ్ల వలన మైనింగ్ సిబ్బందితో పాటు కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ మెసేజ్ల వలన అనేక మానసిక వేధింపులకు మరియు ఒత్తిళ్లకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. యాజమాన్యం ఈ కలర్ కార్డుల హెచ్చరిక విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి మైనింగ్ సిబ్బందికి అండగా ఏఐటియుసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. గత వారం రోజులుగా ఎన్నడూ లేని విధంగా CMR 2017 రెగ్యులేషన్లో లేనటువంటి ఎల్లో కార్డు, రెడ్ కార్డు అని సింగరేణి యాజమాన్యం ఒంటెద్దు పోకడతోని ఈ కార్డు సిస్టమ్ తెచ్చింది. దీనివల్ల మైనింగ్ సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. తన పర్సనల్ ఏదైతే సెల్ ఉన్నదో దానికి మెసేజ్లు పంపిస్తూ కుటుంబ సభ్యులు కూడా నిరాశకు గురి అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కావున వెంటనే యాజమాన్యం ఆలోచించి
ఎల్లో కార్డు రెడ్ కార్డులు తీసేయాలి. తీసివేయని పక్షంలో గుర్తింపు సంఘంగా మైనింగ్ స్టాఫ్ సిబ్బందిగా మేము తీవ్రమైన నిరసనలు తెలియజేస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలోని మైనింగ్ స్టాఫ్ నాయకులు పెర్క మహేందర్, ఎస్ వెంకటరెడ్డి, మిట్ట అన్ని గనుల మైనింగ్ సిబ్బందితో పాటు ఏఐటియుసి నాయకులు మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, పి నాగేంద్ర కుమార్, గుర్రం ప్రభుదాస్, మోదుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని జయ్యారం గ్రామంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వసతి గృహాన్ని మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులను పలకరించి పలు విషయాలపై ఆరా తీశారు. వసతి గృహంలో అందే సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు తెలియజేయండి అని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ పెడుతున్నారా లేదా అని అడుగుతూ, వారానికి 4 రోజులు ఎగ్ అందిస్తున్నారా లేదా, ప్రతి సండే పండ్లు అందిస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు అందే పలు సౌకర్యాలు తప్పకుండా అందచేయాలని సదరు వార్డెన్ కి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, హాస్టల్లో ఉండే విద్యార్థులు చదువుకోవాలని ఆలోచనతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఇక్కడ చదువుకుంటున్నారని, వారికి తగిన సౌకర్యాలు సమకూర్చే బాధ్యత మనదేనని ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్తో మాట్లాడుతూ విద్యార్థులందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలోని అధికారులతో పాటు అంతర్గాం, పాలకుర్తి మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు పాల్గొన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళవారం వివిధ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు కేసీఆర్ కాలనీ, కవితా థియేటర్ ప్రాంతంలో ఉన్న సాఫ్రాన్ మండీ పేరుతో నిర్వహిస్తున్న ఒక రెస్టారెంట్ లోని నిల్వ ఉంచి నాణ్యతగా, పరిశుభ్రంగా లేని ఆహార పదార్థాలను గుర్తించారు. వాటిని ఉపయోగించకుండా ఫినాయిల్ పోశారు. నిర్వాహకుల నుండి 30,000 రూపాయల జరిమానాగా వసూలు చేశారు. ఈ తనిఖీల్లోని హెల్త్ అసిస్టెంట్లు కిరణ్, వైకుంఠం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించేంత వరకు కార్మికులను, యువతను, ఆదివాసులను కలుపుకొని తెలంగాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున ఉద్యమాలను ఉధృతం చేస్తాం. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గన్లను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలని ఆజీవన్ జీఎం కార్యాలయం ముందు 2వ రోజు రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న ఏఐటియుసి నాయకులు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూలై 10న జీఎం ఆఫీసుల ముందు ధర్నా జయప్రదం చేయండి. సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ పిలుపు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్న పాలకుర్తి తాజా మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.